యేసుక్రీస్తునాథునియందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దేవవాక్య పరిధిలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేమన సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ కథోలిక శ్రీసభ దివ్యబాల యేసుని దేవాలయంలో సమర్పిస్తున్నటువంటి పండుగను కొనియాడుతున్నది. క్రిస్మస్ తర్వాత 40 రోజులకు ఈ పండుగని కథోలిక శ్రీసభలో కొనియాడుతున్నది. ఈ పండుగ సందర్భమున 3 ముఖ్యమైనటువంటి సాంఖ్యములని ఈ పండుగలో మనం కొనియాడుతున్నాము. ఒకటి, పరిశుద్ధ మరియ తల్లిని శుద్ధీకరణ కావించినటువంటి సాంఖ్యాన్ని. రెండవదిగా, పూర్వుల ఆచార ప్రకారము యేసుప్రభుని అనగా తొలి బిడ్డని దేవుని దగ్గర నుంచి తిరిగి పొందుతున్నటువంటి సాంఖ్యాన్ని. మూడవదిగా, సీమోను గారు, ప్రవక్త అయినటువంటి సీమోను యేసుప్రభుని ఎదుర్కొనుడా. ఈ 3 సాంఖ్యాలని మనం ఈ యొక్క రోజున మనం కొనియాడుతున్నాము. లేవియా కాండము 12వ అధ్యాయం 1 నుంచి ఉన్నటువంటి వేద పఠన భాగంలో, స్త్రీ తన ఋతుకాలంలో వలె 7 రోజులు అపవిత్రులుగా ఉన్న తర్వాత రక్తం వలన అపవిత్రత నుంచి శుద్ధి గావించాలంటే మరో 33 రోజులు ఆమె వేచి ఉండాలని ఉన్నటువంటి ఆదేశాన్ని ఆచరిస్తూ, పుట్టినటువంటి తొలి బిడ్డ మగపిల్ల అయితే 40వ రోజు అతనిని దేవుని యొక్క ఆలయంలో సమర్పిస్తున్నటువంటి సాంఖ్యం ఆచరించాలని యూదులకు మోషే ప్రవక్త ఆదేశం ఇచ్చారు. ఈ యొక్క ఆదేశానుసారం పరిశుద్ధ మరియ తల్లిని శుద్ధీకరిస్తున్నటువంటి పండుగని, అదేవిధముగా యేసు ప్రభువుని దేవాలయంలో సమర్పించిన తర్వాత బాలుని యొక్క తండ్రి అయినటువంటి యోసేపు గారు అర్చకుని దగ్గర నుంచి ఆయనకి కానుకలు చెల్లించి మళ్ళీ తిరిగి ఆ బాలుని పొందుతున్నటువంటి సాంఖ్యాన్ని కూడా ఈరోజు మనం కొనియాడుతూనే ఉన్నాము. దీని తర్వాత పవిత్రమైనటువంటి ఎదుర్కొనలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. సీమోను, పాత నిబంధన యొక్క ప్రవక్త అయినటువంటి సీమోను అన్న, వాళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆ సమయంలో దేవాలయానికి వచ్చి రక్షకుని గాంచినట్లు ఆయన గురించి వాళ్ళకు తెలియపరిచినటువంటి మాటని మనం ప్రకటిస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఈ పండుగ 2 ముఖ్యమైనటువంటి అంశాలని మనకు సూచిస్తుంది. ఒకటి, మన యొక్క అనుదిన ప్రార్థనలో మనం ఆచరిస్తున్నటువంటి మన యొక్క పూజా విధానంలో మనం పొందుతున్నటువంటి పవిత్రమైనటువంటి సంస్కారంలో సీమోనులాగా యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి లేక ఆయన్ని కనపడడానికి మనకు బాధ్యత ఉందనే వాస్తవాన్ని మనం గ్రహించాలని ఈ పండుగ మనకు సూచిస్తుంది. రెండవదిగా, ఈ పండుగ మనకిస్తున్నటువంటి మన పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 20 వచనంలో చెప్పబడినట్లు, మనమందరం వెలనిచ్చి కొనబడిన వాళ్ళమే కావున మన యొక్క శరీరంలో దేవుని యొక్క మహిమని ప్రదర్శించడానికి మనమందరం బాధ్యులమైన వాస్తవాన్ని కూడా మనకు నేర్పిస్తుంది. ప్రియులారా, ఈ పండుగ కొనియాడుతున్నటువంటి సమయంలో ఈ 2 అంశాలని మనమందరం వెలనిచ్చి కొనబడిన వారమే అని, మన యొక్క శరీరంలో దేవుని యొక్క మహిమని ప్రదర్శింపబడడానికి మనమందరం పిలువబడిన వాళ్ళమే అని, అదేవిధముగా మన యొక్క అనుదిన ప్రార్థనలను మనం అర్పిస్తున్నటువంటి బలిలోను దేవుని దర్శించడానికి మనకందరికి ఉన్నటువంటి బాధ్యత ఉందని ఈ 2 సత్యములను గ్రహించి మన యొక్క జీవితాన్ని ధన్యముగా మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుని అనుగ్రహం వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ ఆమేన్.